శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారికి ఈ యొక్క రోజైనటువంటి ఆగస్టు 3వ తేదీ అయినటువంటి ఆదివారం రోజు ఒక వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. ఇది మీకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు రాత్రి 9 గంటల సమయంలోపు ఒక వ్యక్తి కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతారు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వస్తారు? అలాగే ఈరోజు సింహరాశి వారి ఫలాలు ఏ రంగంలో ఎలా ఉంటాయో పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి చూసుకున్నట్లయితే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, సింపుల్‌గా చెప్పాలంటే గర్వం మరియు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. వీరు ఎక్కడ ఉన్నా కూడా సింహరాశి వారు తాము ప్రత్యేకమని అనుకునేవారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వీరు వెనక్కి తగ్గడం చాలా కష్టం. వీరిలో పుట్టుకతోనే లీడర్‌షిప్ నేచర్ ఉంటుంది. వీరు ముందుండి నడిపించాలనుకుంటారు. తమ మాటలకు విలువ కావాలి అనుకుంటారు. గౌరవం రావాలి అనేది వీరి యొక్క పెద్ద కోరిక అని చెప్పుకోవచ్చు. వీరు గౌరవం కోసం బ్రతికేవారు. ఎవరైనా వీరిని తక్కువగా చేసి మాట్లాడితే అసలు సహించలేరు. గౌరవం కోసం ఏదైనా త్యాగం చేయగలరు. ఉపకారశీలం. వీరు మనసు బంగారం లాంటిది. అవ అవసరంలో ఉన్నవారికి సహాయం పడటం వీరికి ప్రత్యేకమైనటువంటి అలవాటని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ వీరి దగ్గర నమ్మకం సాధించడం అది చాలా కష్టతరం. విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీరు ఖచ్చితంగా ఇష్టపడుతూ ఉంటారు. మంచి దుస్తులు, మంచి ఆహారం, అందమైన ఇల్లు, బాగున్న వాహనాలు ఇవన్నీ వీరికి చాలా ఇష్టపూర్వకంగా ఉంటాయి. ఇవంటే వీరికి మక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల ప్రేమ, వీరు కుటుంబాన్ని బాగా కాపాడుకుంటారు. తమ వాళ్ళ కోసం ఎలాంటి కష్టమైనా భరిస్తారు. కోపం త్వరగా వచ్చేస్తుంది. చిన్న విషయాల మీద కూడా కోపం తొందరగా వచ్చేస్తుంది. కానీ ఎక్కువ సేపు దాచుకోరు. కోపం తీరాక మళ్ళీ పాపం ఏం జరగనట్టు ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే సింహరాశి వారు రాజుల్లాంటి వారు. రాజుల్లాంటి మనసు కలిగిన వారు. గౌరవం, నాయకత్వం, ఉపకారం వీరి యొక్క రక్తంలో ఉంటాయి. అలాగే వీరికి ఈరోజు ప్రత్యేకంగా వీరి దగ్గర మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈరోజు వచ్చి ఒక వ్యక్తి మీ యొక్క కాళ్ళ దగ్గర నిలబడతారని చెప్పుకున్నాం కదా! అసలు ఆ వ్యక్తి ఎవరు? అనే విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా చూసుకుందాం. ఈరోజు మీ దగ్గర రాత్రి 9 లోపు మీ దగ్గరకు వచ్చే వ్యక్తి గతంలో మీకు సాయం చేసిన లేదా మీరు సాయం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి మీ కాళ్ళ దగ్గర సాయం ఆశించడానికి రావచ్చు. ఎక్కువగా చూస్తే ఈ వ్యక్తి మిత్రులలో ఒకరని చెప్పుకోవచ్చు. లేదా బంధువులయ్యేందుకు కూడా అవకాశం ఉంది. అయితే వీరు ఎందుకు వస్తారు మీ కాళ్ళ దగ్గరకంటే, ఆర్థిక సహాయం, లేదా పనిలో సహాయం, లేదా ఒక సమస్యలో మార్గం చూపించమని తమను కొంచెం దివ్య దృష్టితో ఆలోచించి, కాస్త ఈ సమస్యని బయటపడేయమని కోరడం కోసం ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. కొందరికి ఇది ఉద్యోగ సంబంధిత రిఫరెన్స్ లేదా సలహా కోసం కూడా రావచ్చు. శత్రువులు కాళ్ళ దగ్గరికి వస్తారా? ఈరోజు మీ యొక్క శత్రువు కూడా మీకు గౌరవం ముందు మీ యొక్క గౌరవం ఇస్తూ తల వంచేటువంటి రోజని చెప్పుకోవచ్చు. మీ యొక్క ధైర్యం, మీ స్థానం చూసి వారు భయపడి వస్తారు. కానీ నేరుగా కాళ్ళ మీద పడడం కన్నా సహాయం కోరే విధంగా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో కొందరిని మీ యొక్క లిస్ట్‌లోంచి అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లోంచి కావచ్చు, లేదా మీ యొక్క సహాయకుల లిస్ట్‌లోంచి కావచ్చు, లేదా వీరంటే మనకిష్టం లేదు. ఇక వీరితో మనకు పని లేదు. వీరిని మన దగ్గర కూడా రానించకూడదు. ఎందుకంటే క్రితంలో మనకు వీరు ద్రోహం చేశారని ఫీల్ అవుతారో, అటువంటి వ్యక్తులు ఆకస్మికంగా అనుకోకుండా ఈరోజు వస్తారు. అయితే వారు డైరెక్ట్‌గా వచ్చి కొన్ని నీతో స్నేహం చేయాలనో, లేదా నీతో ఉండాలని మంచిగా ఉండాలనిపిస్తుందని చెప్పరు. మీతో ఏదో ఒక సహాయం కోరతారు. ధనపరంగా కావచ్చు, లేదా మాట పరంగా కావచ్చు, ఒక సలహా పరంగా కావచ్చు. ఇలా ఎలాగైనా సరే మీ దగ్గరకొచ్చి ఒక సాయం కోరుకొని, ఆ సహాయం కోసం ఎదురు చూసి
మిమ్మల్ని మీ కాళ్ళ దగ్గరకొచ్చినట్లుగా వారుంటారు. కాకపోతే డైరెక్ట్‌గా మీ యొక్క కాళ్ళ మీద పడకపోయినప్పటికీ కూడా వారు ఖచ్చితంగా మాత్రం ఇంచుమించుగా అంత స్థాయిలో ఆలోచిస్తారు. దాన్ని మనం పూర్తిగా ఆలోచించాలి. అయితే వీరు మన దగ్గరికి రావడం, మన కాళ్ళ దగ్గరికి రావడం మంచిదా? చెడ్డా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక 60% మంచిగానే ఉంది. ఎందుకంటే వీరు మీ దగ్గరకు రావడం అంటే వాళ్ళకున్న అన్ని ఈగోలు, వారికున్న అన్నిటిని వదిలిపెట్టి మీతో మంచిగా ఉండాలి, స్నేహంగా ఉండాలి, సింహం లాంటి వ్యక్తి ఇతనితో మనకి ఎందుకు వ్యతిరేకం అన్నట్లుగా ఆలోచించి వీరి దగ్గరికి రాబోతున్నారు కాబట్టి, వారి వల్ల మీ జీవితంలో అనేక మార్పులు గూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇదైతే మీకు తప్పు కాదు, నష్టం కాదు. కాకపోతే ఒక 40% కాస్త నష్టం కూడా ఉంటుంది. వీరు వీరంతట వీరు మారి వస్తే ఇబ్బంది లేదు. కానీ వీరు వేరే వాళ్ళ మాట వినుకొని లేదా మిమ్మల్ని ఏదైనా నష్టపెట్టడం కోసం మళ్ళీ మీ పంచన చేరినట్లయితే గనక, ఇది మీకు అనేక వ్యతిరేకాలకు, అనేక నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే, మీకు సంబంధించిన కొన్ని కొన్ని సున్నితమైన విషయాలు వేరే వాళ్ళకి చెప్పటం, మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను గమనించి మీ శత్రువులకి చెప్పడం అలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజైతే ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఆర్థిక పరంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి సాయంత్రం 6 తర్వాత ఒక మంచి ఆర్డర్ పొందే అవకాశం ఉంది. రాత్రి 9 లోపు వచ్చే వ్యక్తి వల్ల మీకు కొత్త వ్యాపార లాభం లేదా డబ్బు వచ్చే అవకాశాలు గూడా కాస్త పెరుగుతాయి. అలాగే కుటుంబంలో సంతానపరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సంతోషం ఉంటుంది. సంతానం చదువులో లేదా ఉద్యోగంలో ఒక శుభవార్త చెప్పే అవకాశం ఉంది. రాత్రి 9 తర్వాత కుటుంబంలో ఒక సెలబ్రేషన్ మూడ్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి పరంగా ఈరోజు చిన్నపాటి తగువులు వచ్చి మధ్యాహ్నం వరకు సద్దుమణుగుతాయి. అలాగే ఇక రాత్రి సమయానికి కొన్ని కొన్ని వ్యతిరేకాలు తొలగిపోయి మంచిగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే గనక మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఒక పెద్దవారు లేదా పెద్ద అధికారి మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది. ఎవరో మీ సలహా కోరడంకి వచ్చే అవకాశం కూడా ఉండడం వల్ల మీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా స్థిరాస్తి సంబంధిత పనులు చేయడానికి మంచి రోజు. సాయంత్రం వరకు వచ్చే మంచి ఫ్లాట్ లేదా ఇల్లు విషయమై సమాచారం రావచ్చు. అలాగే విదేశీ పరంగా చూసుకున్నట్లయితే విదేశీ సంబంధాల్లో వీరికి మంచి వార్తలు ఉంటాయి. ఎంబసీ లేదా వీసా లేదా విదేశీ ఉద్యోగ సంబంధిత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు చిన్న అలసట ఉండవచ్చు. రాత్రి సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు 9 లోపు ఎవరో సహాయం కోరుతారు. వారికి సహాయం చేయడం ద్వారా మీ అదృష్టం మరింత పెరుగుతుంది. కుటుంబంలో కుటుంబంలో కుటుంబం సభ్యులతో సమయం గడపండి. శత్రువులను పట్టించుకోవద్దు. కొత్త వ్యాపార అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని ఉద్యోగస్తులకు కూడా కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు రాత్రి 9 లోపు కాళ్ళ దగ్గరికి వచ్చే వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. ఇది సింహరాశికి అదృష్టం తీసుకురావచ్చు. అలాగే ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ రంగాల్లో అన్నిట్లలో మంచి ఫలితం అందుకుంటారు. ఈరోజు ఆనందంగా గడవడానికి స్ఫూర్తిని కోరుకుంటారు. ఈ విధంగా చూస్తే మీకు అన్ని విధాలుగా కూడా కొన్ని సమస్యలు, వ్యతిరేకాలు పోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు పరిచయమయ్యే ఆ వ్యక్తి ఈరోజు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకొచ్చే ఆ వ్యక్తితో మీరన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండండి. అలాగే వారి వల్ల మంచి ఉంది గానీ చెడు లేదు. కాబట్టి వారిని మంచిగానే మీరు ఆలోచించవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బందనేది లేదు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్‌ని తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వీడియోకి స్వస్తి పలుకుతున్నాం. అందరికీ కూడా నమస్కారం. ధన్యవాదాలు.